ఏం చేస్తున్నావా? గుడ్డు వలుచుతున్నావా? ఎవరికి మా? మనకా? ఎందుకు? తిన్నీకే గుడ్డు వలుచుతున్నావా? నువ్వు గ్రేట్ మా. మళ్ళీ నాకు ఇస్తావా? వలుచుతున్నావా? అవునా, నీదే? సరేమా, పర్వాలే, బాగా వలుచు అయితే. అమ్మని వీడియో తీయకూడదులే, అమ్మ మన ఎంత ఫైర్ అవుతుంది మళ్ళా. ఓకేనా? నిన్ను తీస్తున్నా కదా. తీసుకోపో, ఆడంది చూడు. ఎందుకు నూనె? ఎవరికి? తెచ్చుకో. తిన్ననే చూడమా. ఎవరికి మా? ఎందుకు? ఎందుకు పట్టించారు? బేబీ కడుపు నచ్చదే పట్టిస్తారా? అంటే నువ్వు మసాజ్ చేస్తున్నావా? ఓకే. దగ్గర పెన్సిల్ ఉందే మేడం? వస్తాలేండి. అయితే గీత ఒకటి మేడం, తొందర రాసుకుంటాను. ఓకే, అన్ని బాక్సులు రాయాలా మేడం? రాస్తా మేడం. ఈడ రాయాలనా మేడం? ఏ రాయాలనా? ఈడ రాయాలనా? ఏనా? ఏ రాసిన మేడం? బి రాసిన మేడం. యాక చేసింది మాట యాక్షన్. ఎట్లా చేసినారు యాక్షన్? ఎప్పుడు చేసినారట? అప్పుడు చేసినారా? అట్లనా? అంటే ఎవరు యాక్షన్ చేసినది? మమ్మీ మమ్మీ ఇద్దరు చేసినారా? మనం లేనప్పుడు చేసినారా? అట్లా చేయకూడదని చెప్పు. చిన్నపిల్ల కాబట్టి ప్రేమమ్మ చేయాలి. నువ్వు చిన్నపిల్లవే కదా, పెద్దగా అయినా ఉంటావా ఓసారి. పెద్ద పిల్ల కదా నువ్వు. ఓకే ఓకే అమ్మా. పాట పాడు. పాడు పాడు బా. ప్రేమ ఏంది మాది? బాగుంది పెన్ను.
ప్రేమ ఇది నీ ప్రపంచమా? చుట్టూ పెట్టినావా? ఎవరు పెట్టినారు నీ చుట్టూ? కూర్చోండి. ఇటు సైడ్ నిలవాలి మారుట నా జీవితం కాలమట్ట ఎసుతన్నా పేర ఎసుతన్నా చేర పౌచేరగా నే వెళ్ళేరా ఇప్పుడు ఏదో పట్టుకో నే వేయాలి పెట్టండు ఉండ వేయాలి పెట్ట ఏంది మా జాంకులో ఎంతసేపు వైర్ పెడతారు మీ కనెక్షన్? చెప్పు నన్నే తాకగా నామది నిన్నే చేరగా. మా ప్రేమ డ్రాయింగ్ వేయనిక ప్లానింగ్ చేస్తుంది, కానీ డైరెక్ట్ కొట్టే తలకు లైన్ చుట్టకూడదని చెప్పి వెంటనే పక్కన స్కేల్ తీసుకొని స్కేల్తో కొడదామని చెప్పి ట్రై చేసింది అనమాట. ఫస్ట్ టైం స్కేల్ పెట్టి లైన్ కొట్టడం చాలా అద్భుతంగా, స్కేల్ ఒక చోట లైన్ ఒక చోట అనమాట కొట్టడం. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, నిజంగా మీకు రాకపోతే ఇలా కొట్టాలి లైన్స్ అనమాట. చూడండి, నిజంగా చాలా బాగా కొడుతుంది. చాలా ఓపిక ఉండాలి నిజంగా. స్కేల్ పెట్టాలన్నా లేకపోతే పేపర్ కరెక్ట్ పెట్టాలన్నా కానీ మా ప్రేమను చూసి నేర్చుకోండి, చాలు నేర్చేసుకుంటారు మీరు తొందరగా. 30 రోజుల్లో బుక్ చదివితే ఇంగ్లీష్ వస్తుంది అంటారు కదా, కానీ మా ప్రేమ జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే స్కేల్ పట్టుకొని లైన్ కొట్టే నేర్పిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు నేర్చుకోగలుగుతారు. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. వరల్డ్ రికార్డ్ వస్తుందట నా కూతురుకు. సో ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అలా పట్టుకొని రాయడం. సో మొత్తానికి ఫస్ట్ వేసిన డ్రాయింగ్ ఏందో తెలుసా? హౌస్ వేసేసింది. వావ్, ఇంత ఫాస్ట్గా వేసింది చూడండి. ఇల్లు చాలా అద్భుతంగా ఉంది కదా. మంచి జరిగింది మమ్మీ. రాత్రి పడుకుంటున్నాడు, తనకు లెక్క కూడా పోతుంది రాత్రి కల్లా. నీకు దేవునికి థ్యాంక్స్ చెప్పు. ముద్దు పెట్టినావా? సెకండ్ పంచ్ పంచ్. గుడ్ నైట్. పెట్టు అయితే నీకు మసాజ్ చేస్తాంది, నీకు ప్రార్థన చేస్తాంది, నీకు స్నానం చేయించాంది, నీకు బట్టలు తెచ్చాంది, అన్నీ చేస్తాను చూడు అక్క. అన్నీ అక్కతో చేయించుకో, నాతో కానీ అమ్మతో కానీ ఏం చేయించుకాకు. అన్నీ మీ ప్రేమ అక్క అన్నీ చేస్తుందనిలే. నీకు చదువు కూడా చెప్తాదట. బాగుంది కదా. ఎప్పుడెప్పుడు తీసేయాలని కూర్చోండి చేతులు అడ్డమైనాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పనీకా, ఆడుకోనీకా, నోట్లో పెట్టుకోనీకా అడ్డం అయిపోయినాయి. తీసేయరు అనమాట.
సూపర్ అమ్మ సూపర్ సూపర్ అమ్మ ఇలా బేబీ నవ్వు బాగా నవ్వు. ఏంది అది నవ్వు? ఏంది మా మిమ్మల్ని కొట్టలే, నేను ప్రేమతో నేను మా అబ్బా బయటికి పంపించావా? ఎందుకు మా? ఎందుకు? చెప్పు ఆదాము నుండి నోవాహు వచ్చాయని. ఆదాము సేతు ఎనోషు కేనాను మహలలేలు ఇరేలు హనోకు మెతుషేలా లెమెకు నోవాహు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గర్లు తెసింది నాన్న, అంటే అక్క తెసింది నీకు ఇది డ్రెస్సు. చిన్నప్పుడు అక్క వేసుకుంటున్నా అది, అది నీకు వేసింది తెలుసా? ఏం చేస్తున్నావు ప్రేమ? మేకప్ వేసుకుంటున్నా. అబ్బా ఎందుకుమా? బాగున్నావా? అవి నీవ్యా? అయ్యో పాపమే, ఏమిటి కట్ చేసిన పిల్ల ఈ పాపం అన్నీ? వద్దులేమా వద్దులే, అన్ని 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 నీళ్ళే, అన్ని నీళ్ళే, అన్ని నీళ్ళే. ఇంత ప్రేమ అంది డ్రెస్ పోయింది పిల్లకు. ఇంకా వద్దులే, కట్ చేయదులే అమ్మ. అన్ని బట్టలు కట్ చేస్తే నేర్చురావా అమ్మ? తమ్మునికి అవసరమేంట కదా, అయితే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం తమ్ముడిని. దా ఇచ్చేద్దాం అయితే, పోందా తీసుకెళ్ళనా? వేరే వాళ్ళకి ఇచ్చావా? ఎందుకు నాన్న? నీ బట్టలల్లా వాడతానులే తమ్ముడు. సరే పట్టయితే తీసుకుంటా. వేరే వాళ్ళకి ఇచ్చావా తమ్ముడిని? ఎందుకుమా? ఏమో బట్టలు కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చావా? ఎవరికి ఇచ్చాను చెప్పు, మళ్ళీ తీసుకోదాం.
అదే వేరే వాళ్ళకి ఎవరికి మా పేరు చెప్పు, వాళ్ళకి ఇచ్చేద్దాం. మళ్ళా మన తమ్ముని ఎప్పుడైనా చూడడానికి పోదా వద్దా? వేరే వాళ్ళకి ఎవరు చేసేనికి అదే ఎవరికి ఇద్దామని చెప్పటన్న, వాళ్ళ పేరు చెప్పు. ఆటి వాళ్ళకి ఇచ్చాం. ఆంటీ వాళ్ళకా? సరే సర్లే, ఇచ్చావులే అయితే. అయితే ఇంకా తమ్ముడు అలానే మళ్ళీ ఏడ్చకూడదు నువ్వు. ఆ? సర్లే ఇచ్చలే. ఎందుకంటే మనం గులాబ్ జామ్ దొంగలం. అంత పోతుంది, అంత కింద పోతున్నారాడా, చీమలలో పడతాయి. ఏం కాదు ఏం కాదు, సీమలు మమ్మల్ని నాకేది ఏం కాదు. మిమ్మల్ని నాకు మమ్మల్ని అవుతాయరా. ఏంటని సరే సర్లే ఉంటా. ఏంది లేస్తానా మెడల్ నిలవనే నీకు లేయొచ్చునాట. పడది బుక్కులు తప్పకూడదు. బంగారు ఏంది నాన్న? ఏంటిది? చేయిచ్చాడ నీకు? ఎందుకుమా ఎత్తుకోలేట ఎత్తుకోవాలనే? బాగుంది మమ్మీ, బాగా వేసినానన్నీ అయిపోయినాయి. ఫినిష్. అబ్బాబా ఇది బలంది, స్నేక్ కూడా వావ్. పూలన్నీ దెబ్బెచ్చానావు. ఇంత కష్టపడి చేశానా నేను? ఫోటోలు ఇచ్చానావా ప్రేమ? తమ్మునికి సెకండ్ మంత్ డెకరేషన్ చేస్తున్నావా? సెకండ్ అవునా, అందుకే ప్రేమ అని పేరు కూడా రాసింది, ప్రేమని. అన్ననా బాగా తీస్తుందిరా అక్క. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ, ఫలించాలి దేవునిలో ప్రతిదినం అని పాట పడుతుంటున్నానా? నువ్వు కడుపులో ఉన్నప్పుడు పాట పడుతుంటుంది ప్రేమ. అది చిన్న ప్రేమ కూడా పాడుతున్నాను చూడు, ఇద్దాం మేము కూడా పాడుతున్నాం చూడు. ప్రేమ పాడు, నువ్వు పాడు. ఆ పాట పాడినావా? వావ్, వెరీ నైస్. మా వాడు కూడా పన్నాడట, చూద్దాం. ఇప్పుడు తమ్ముని పేరు మీద ఎట్ట వాడాలంటే, పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ్. రావడంలే కదా ప్రేమని, ప్రేమ వచ్చినట్టు ప్రేమ రాకుండా నన్ను ఇట్ట నన్ను బంగారు ఎట్టా. కానీ తమ్ముడు పాడతా పాడినా, పాడు అక్క పాట పాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర పాట పాడదామా? ఏం అయితే పాడతాడు. సరే ఇప్పుడు 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 పాట పాడదాం ప్రేమ్. తమ్ముడు పాట పడదాం చూడు. సరే ఈ పాట పడదామా ప్రేమ్? ప్రేమ పూర్ణుడా ప్రాణనాథుడా, నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తలంపులు శాశ్వతమైనవి. అమ్మ అర్చటలే నిన్ను శాశ్వత అని పేరు పెట్టుకుందాం కొట్టింది, పాప పుట్టితే నువ్వు పుట్టినావని. ఏమోలే. ఓ సారీ సారీ, ఏడ్సకలే. ఏం పాడుతున్నావా? తమ్ముడు పాడతాడే పాట ఏమా? పాడు నన్ను, బాగా పాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ, ఫలించాలి దేవుని. పాడతాడు పాడు.
ఎందుకు డాడీ? ఎప్పుడు సీయ కావాలంటే అప్పుడు సీయ వచ్చాది, ఎప్పుడు ఊరికి పోతావా పోవా నువ్వు ప్రేమ? మళ్ళా పో. వద్దంట అవ్వ వద్దులే, నువ్వు బడి చదువుకో, తమ్ముడు చదువుకోతాము. తమ్ముడిని ఎంతే నాకు వచ్చాడు మా. ఎంత కోపం వచ్చింది ప్రేమ? ఇంకా నువ్వు స్కూల్కి పోదు మళ్ళా. ఉందిలే ఉందిలే ఉందిలేందు కానీ మొత్తానికి అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. ప్రేమ దాక్కుంటుంది. అవునే, వావ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడరి. వావ్ బాగుంది. వావ్ సూపర్. అబ్బో అబ్బో చిన్నోడు చూడు ఎంత పడుతున్నాడు ఆయన కూడా కదా. నాకు తెలియదు తల్లి. అసలు ఆడ మనుషులు ఉండాలని కూడా కనిపించనట్టుంది. ఇంకా అన్ని ఎంతో లైన్ ఎక్కుతున్నారు, ఇప్పుడు నిలబెడుతున్నారే. ఆడున్నాడు ఈ మనిషి, అక్కడున్నాడు. ఎప్పుడు చూడలే కదా. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించాలంటే ఇదేనా అబ్బా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నా. అంత జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. అసలు మనుషులు అంత చిన్నగా ఏం ఉంటారా? తక్కువ ఏమన్నా చూసినా ప్రేమ? కరెంటు స్తంభాలు ఎట్లా లాగుతున్నారు వాళ్ళు, అసలు ఎంత డేట్ చేస్తున్నారు కదా. అవునన్నా, ఏంటి నిజంగా ఏం వేసినావు చూపెట్టు నాకు. ఏంటది? తీసుకో, మళ్ళీ నేను అందియాలనేమో నీకు. నా పేరా? చూపెట్టు, నీ పేరేది? ఇది నా పేరు కూడా ఉందా? వావ్ సూపర్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. నేను యాడ నేను? ఆడ నువ్వా? నువ్వు వేసినావా? బలిందిరా ప్రేమది. నాన్నది బాగుంది, నీది బాగుంది, ఇద్దరిది బాగుంది.
నీదే ఏం బాగలేదు, నీదే ఏమాలేదు. నీదే ఏం బాగలేదు, నీదే ఏమాలేదు. నువ్వేం బాగలేదు. నీదే బాలేదు. మా ప్రేమను స్కూల్ మానిపించి ఇంట్లోనే స్కూల్ స్టార్ట్ చేయాలని మా మిస్సెస్ ఆలోచన చేసి నెంబర్స్ అన్నీ అలాగే ఏబిసిడీలు అలాగే మిగతా అంటే పాపకు నేర్పించినటువన్నీ కూడా స్టిక్ చేసి పెడుతుంది. సో మొత్తానికి నిజంగా దాన్ని సెట్ చేయడానికి ఒక వారం టైం తీసుకుంటుంది మా మిస్సెస్. చాలా వండర్ఫుల్గా సో పాపకు వచ్చేటివన్నీ మరియు ఆమెకు నేర్పించాలా అన్న ఆలోచనతో స్పెల్లింగ్స్ అన్నీ కూడా స్కూల్లోనే ఒక ప్రీ స్కూల్ మాదిరి సో సెట్ చేసి పెట్టింది అనమాట. సో చాలా హ్యాపీ. మా మిస్సెస్ కష్టం ఈడ చాలా అద్భుతంగా కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. అత్తయ్య శివారు అత్తయ్య సువార్త, నాకు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, గలాతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనికీయులకు, రెండో తెస్సలోనికీయులకు, మొదటి తిమోతి, మొదటి తిమోతి, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెప్పెలకు, యాకోబుకు, మొదటి పేరు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, చెప్పిన మూడు యోహాను, మొదటి కొరింథీ, యూద్, ఊదా, కథాఖండము. వెరీ గుడ్ సూపర్. అదము నుండి నోవాహు వంశాలే. చెప్పు. పేతురు, ఆదాము, అదాము, ఉమ్, సేతు, ఉమ్, ఎనోసు, ఉమ్, కైనాను, ఉమ్, మహలలేలు, ఉమ్, ఎరెరు, ఉమ్, సేతు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవాహు. ఆదాము నుండి నోవాహు వంశావళి చెప్పు. అదాము, ఉమ్. చెప్పు. సేతు, ఎనోసు, కైనాను, మహలలేలు, ఉమ్, ఎరెరు, ఉమ్, హనోకు, ఉమ్, మెతూషెల, Hmm. లెమెకు, నోవాహు. నువ్వే గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు ప్రేమ. దేవుడు కొడతాడు ప్రేమ నిన్ను అటుగిన మాట్లాడతాను కా. చూడు నానా నేను గలీజ్ మాటలు మాట్లాడినాను ప్రేమ్ కాదు కదా. అమ్మ కూడా సాక్ష్యం దీనికి. చూడు అంత సాక్ష్యంలే. నువ్వే గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు ప్రేమ. తమ్ముడు కూడా చూడు నేను నాకెళ్ళి సపోర్ట్ చేస్తాడు. అందుకే నీకు వెళ్ళి ఇటు చూస్తాడు. ఏంది ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నాడు. నాకెళ్ళిగా తమ్ముడు నీకు నిన్నే అంటున్నాడు. ఏంది ఎక్కడ మాట్లాడుతున్నా చూడు. నాన్న కరెక్టే మాట్లాడుతున్నాడు అని చూస్తాడు నీకెళ్ళి. కాదు కదా ప్రేమ కాదు కదా ప్రేమ్ కాదు కదా నాన్న కాదు కదా. నో అని చెప్పు నో అని చెప్పు నాన్న. నో అని చెప్పు నాన్న. ప్రేమ్ నో అని చెప్పు. మళ్ళీ ఫస్ట్ కాంచి రెడీ 1 2 నేను ఫస్ట్ కాంచి చెప్పు. రెడీ 1 2 3 షూట్ చెప్పు. ఎవరికి ఇవా? నాకే నావా అంటే తమ్మునికి ఇవ్వవా? ఇది తమ్మునికి ఇవ్వవా? నీ బ్యాగులో ఉందా? ఎన్ని పూలు ఉన్నాయి ఇక్కడ? ఎన్నేవి చెప్పు.
3 ఉన్నాయా? వావ్. అమ్మకి ఇవ్వవా? అమ్మ నాకు కొట్టింది కొట్టిందా? కత్తరా ఆ. కత్త చెప్తున్నాడు ఎంత భయం బొమ్మంటే. ఇక్కడ చూడు అన్న విజయ, నువ్వుంటే భయమా? పట్టు పట్టు థ్యాంక్స్ మా, లవ్ యూ నానా. పట్టు బేబీ లేసి సూర్య ఎంత బాగా చూస్తున్నాడు. తీసుకో పువ్వంతా తీసుకో అక్కిచ్చాను. తీసుకున్నది అదే ఆయన ఆలోచన పడినాడు. మా పొద్దున మాదికి తల్లి ఊచా దికి పట్టుకుతా పోగొట్టుకోడు ఉమ్. నీకేనా అమ్మకి ఇస్తామా అబ్బో అమ్మకి ఇచ్చా అంటే అట. థ్యాంక్ యూ, లవ్ యూ. లేడీస్ బేబీ కూడా రెడ్ కలర్ ఇతండి నీ రెడ్ కలర్ నా రెడ్ కలర్ రెడ్ ఫ్లవర్ కావాలా రెడ్ నీకు? ఫ్లవర్ కావాలకు ఇతనా हमें सुखी करेंगे यीशु खेलनो करेंगे दिन नताना अड्ड कुडुवच्ची सेगला पोलेरा ఏం చేస్తాను ప్రేమ? బేబీ నువ్వు లాలా అవుతాను మన ఉమ్. మెలిని నిద్రపోయినాడా? ఇత పోరా అవును. కళ్ళ చేసేంటనా సరే సర్లే ప్రేమ, ఉంటా. కృష్ణారు సర్లే పనపెట్టు ఇంకా. మా పాపకు 2వ బర్త్డే రోజు గిఫ్ట్గా వచ్చినటువంటి డ్రెస్ తీసుకొని దాన్ని ఇంకా కొంచెం డిఫరెంట్గా పూలతో దాన్ని డెకరేషన్ చేయాలని, అలాగే కొత్త డ్రెస్సుగా దాన్ని రూపుదిద్దాలని చెప్పి మా భార్య ఓన్ క్రియేటివిటీ చేస్తుంది. ఇక్కడ చాలా అద్భుతంగా పూలన్నిటిని కూడా అలా ఒక్కొక్కటి సమకూరుస్తూ దాన్ని సెట్ చేసింది. తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఒకటి బిల్ట్ మాదిరి సెట్ చేసింది. తర్వాత పై నుంచి కింది వరకు ఒక డిజైన్ మాదిరి రానికి చిన్న చిన్న పూలు మాదిరి అవి ఉంటే సో దానితో సెట్ చేస్తుంది. దానిన్నింటిని ఉడకంగా తర్వాత కుట్టింది. చాలా అద్భుతంగా వచ్చింది ఆ డ్రెస్సు. కొంచెం లేవు. నువ్వు దగ్గర రా. ఇంకా కొంచెం. వాడు ఏడగన పచ్చాడు ఎల్లరి. ఏందన్నవి చిన్నడు? బుక్కలు బుగ్గలా? అన్ని చుట్టూ పెట్టి పట్టుకాయ మధ్యలో అన్నీ పట్టుకోనన్నది అలాని. పట్టుకోలేడు. ఆడుకుంటా. ఓందన్నా బుగ్గలతో ఆడుకుంటున్నావా చిన్నడు? లూజ్ అయిందిలే. నేను బర్ఫ్ కనపడవే తల్లి, చిన్న తల్లి, బంగారు తల్లి, వజ్రం, పెద్ద వజ్రం. అన్ని మెర్చండాయి ప్రేమకు. టింగ్ టింగ్ అని మెర్చండాయి. హ్యాపీ బర్త్డే. నాకు చాక్లెట్
రాకున్నాయి తినవను. నేను బైక్ కోసం అని చెప్పి జాజులపేటకి వెళ్ళినప్పుడు తిరిగి వస్తున్న ప్రయాణంలో చార్మినార్ చూడలేదని చెప్పి చార్మినార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పొద్దున్నే మొత్తం సెట్ చేస్తున్నారు అక్కడ. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఫిక్స్డ్ రేట్స్ కూడా నేను చూశాను. అన్ని ఐటమ్స్ అన్నమాట అక్కడ దొరుకుతాయి. చాలా బాగుంది అక్కడ. నైట్ ఇంకా చాలా బాగుంటుందట చార్మినార్ దగ్గర. కానీ నైట్ ఉందా అనుకున్నాను, కానీ అప్పటికే నేను వెళ్ళి వచ్చేటువంటి సమయంలో ఇంకొక వ్యక్తిని కలిసాల్సినది. సో దానికోసం అని చెప్పి అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. వందనాలు ఎన్ని ప్రేమ చెప్పు. వాతావరణాన వాతావరణాన బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పాత నిబంధనలో, 39 కొత్త నిబంధనలో 37 మొత్తం 66 పుస్తకాల పేర్లు చెప్పు. ఆది కాండం, ఆదికాండం, ద్వికాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, రేవతి దేశకాండం, యోసువ, నయతులు, లోతు, మొదటి సమూయేలు, రెండు సమూయేలు, మొదటి రాజులు, రెండు రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండు దినవృత్తాంతాలు, హెజ్రా, నెహెమియా, ఎస్తేరు, ఓవగణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరగీతము, యెషయా, యెరెమీయా, విలాతు వాక్యము, హెజ్కేలు, దానియేలు, హోషేయ, నెహెమియా, యోవేలు, ఓవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెఫన్యా, మలాకి, సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, సువార్త, అపొస్తలుల కాలంలో రోమీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనియులకు, రెండో తెస్సలోనియులకు, మొదటి తిమోతి, మొదటి తిమోతి, రెండు తిమోతి, మొదటి తీతుకు, ఫిలెమోను, కేఫీలకు, అపోలోకు, మొదటి పేతురు, మొదటి పేతురు, రెండు పేతురు, మొదటి రాజులు, మొదటి యోహాను, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ఊదా ప్రకటనలు. వెరీ గుడ్. यीशु की जय नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे, नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु की गुणगान करेंगे. యుద్ధము యెహోవాదే అనేటువంటి పాటకు అందరు డ్యాన్స్ చేస్తుంటే నా కూతురు మాత్రం ఐస్ క్రీమ్ తింటూ ఆ యొక్క పాటలో పార్టిసిపేట్ చేసింది. సో మా ప్రేమ కొడుక చాలా ఆనందంగా ఉన్నాడు. సో మొత్తానికి వచ్చేసి ఇక పాట చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ చాలా మంచి పర్ఫార్మ్ కూడా అక్కడ పిల్లలందరూ చేశారు. అంటే అంత యాక్టివ్గా ఉన్నారనమాట. సో దేవుని గురించి ఆసక్తి కానీ వాళ్ళు నేర్పించే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అన్ని విధాలుగా. సో మొత్తానికి ఈ యొక్క సండే స్కూల్ క్యాంప్లో మా ప్రేమకు మొదటి ప్రైజ్ వచ్చింది అనమాట చిల్డ్రన్స్లలో. సో అది చాలా ఆనందకరం. నేను దీంట్లో పాల్గొన్నాను. మా ఫ్రెండు, చిన్నాటి ఫ్రెండు మహేష్. దేవునికి ఎవరున్నది అప్పవాటిని ఎదురించుడి, అప్పుడు వారు మీదనండి పారిపోయారు. పడుకోరా, 4 అవుతుంది. ఏందిరా పడుకోరా. నిద్ర రాదేమో. రోజుకు 10 గంటలు నిద్ర పోయినట్టు అటు తిన్నాం. వాళ్ళమ్మ గీసినవి అవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ చేపలు అక్కడ చూసి వచ్చా ఉంటుంది.
అంతేనమ్మా, తెల్లవాళ్ళ ఇద్దరు మెలకాలం పెట్టిన లైఫ్లో. ఇంకెన్ని రోజులు రైటా చెప్పు హీరో. ఇంకెన్ని రోజులు చెప్పురా నువ్వు వాళ్ళకు. ఒక 4 7 చెప్పు. దేవునికి రవ్వలుండది అప్పవాటిని ఎదురిస్తుంది అప్పుడు వారు మీ ఎదురండి పారిపోయారు. దేవునికై ఫలించెదం నీ నా జీవితం, దేవునికి అర్పించెదం, దేవునిలో నిలిచెదం, దేవునికై ఫలించెదం. దేవునికై ఫలించెదం నీ నా జీవితం, దేవునికి అర్పించెదం, దేవునిలో నిలిచెదం, దేవునికై ఫలించెదం. నామమున మీరు మాకు ఇచ్చిన గొప్ప భారమును బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన చిన్న పిల్లలను నా దగ్గరికి రానియండి అన్నావు. చిన్న పిల్లలాంటిదే పరలోక గుడ్ గర్ల్. చెప్పండి. నేను కూడా పాట పాడతాను. వా ఏమి ఏమి నిలబడతా నిలబడతావా నిలబడతావా. ప్రేమ ప్రేమ్ వాళ్ళ అవ్వది ఈరోజు బర్త్డే కనుక సో చిన్న సెలబ్రేషన్ కూడా మేము చేసాము. మొత్తానికి మా అత్త బర్త్డే కనుక అలా ఫొటోస్ దిగారు. ప్రేమకి డ్రెస్ కుడుతున్నావా? ఏంది సీరతనా? ప్రేమ నీకేం డ్రెస్సు ఎందుకు ప్రేమ? నా నిసి బర్త్డేకి అని డ్రెస్ కుడుతున్నావా విజయ? మామూలుగానే కుడుతున్నా. మామూలుగానే కుడుతుందటలే మమ్మీ. మళ్ళా మామూలుగానే కుడుతుందట కదా. చూపెట్టు ప్రేమ విజయ. కుట్టి నాకు చూడాలట. బాగుంది కదా. ఇట్లా ఇట్లా అని సూపర్ బాగుంది. అక్కడ ఏమున్నాయి కనుక్కోండి. ప్రేమ ప్రేమ్. సూపర్ కనుక్కున్నాం. అవునమ్మా ఒక నిమిషం ఏదో ఇది చేసినారు ఇల్లు విచిత్రంగా తిరుగుతా ఇది అవునే. ఏంటిది? రాత్రి 2 అయ్యింది. నీ ఆటలు ఏంటివి నాతోని? పండుకొని వస్తాడు మీ అక్క చూడు ఎట్లా నిద్రపోతుంది.
నన్ను మాత్రం నిద్రపోనియవా? చెప్పు చెప్పు. నిద్రపోనియవా? ఏం చేయాలి? నిద్ర వస్తుందిరా. బుచ్చుకుంటే దెబ్బలేయాలి నాకు. అనుకుంటా లేదా? పనుకోవా? పనుకోవా? ఎందుకు పనుకో? నిద్ర రాలే నీకు? తినడు. టూ టేబుల్ చెప్పు. ఏంటి? 2 టేబుల్ 2 1 2 చెప్పు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. వెరీ గుడ్ ప్రేమ. విబెట్టను నీ పూర్ణ నీ పూర్ణ బలటోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ మార్కు 12 మాకు 12 31. నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అన్నాడా? ఎవడాడు? ఓయను అయ్యమ్మా, ఏంది ప్రేమ నీళ్ళెక్కడ ఉండాలి ముక్కు మూతందు. ఎవరు నాన్న? ఎవరు నువ్వు మా ఇంట్లోకి వచ్చినావు అన్నా? అన్నావా? అంటావా అన్నావా చిన్నాడు? అజ్రా అను. ఓయను నువ్వు నేరు తెరుచు, వాడు నోరు తెరుచున్నాడు నాన్న. ఏందే చిన్నాడు? ఏమంటున్నాడు నాన్న వాడు? తల ఊపుతాడు వాడు తల ఊపుతాడు ప్రేమ. అరే నవ్వుతున్నాడు నాన్న నిన్ను చూసి. చిన్నాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నానా? ఓయ్ ఎవరు? ఎవరంటే అడుగు. ఎవరు నువ్వు అను. బెదిరిస్తున్నాడు నాన్న నిన్ను కూడా. ఓయ్ అంటున్నాడు నా. రాత్రి 1 గంటకు బెదిరించాలి. అవునే, రాత్రి 1 గంటకు నిద్రపోకుండా బెదిరించాడు ప్రేమ నిన్ను. ఎవరు ఆడ అరసరా గట్టిగా అరుస్తున్నా. పోను వచ్చిన కబ్బులు పడతాను. వందనాలు చెప్తాను అందరికి. గుడ్ మార్నింగ్. వందనాలు చెప్పు. నేర్పించింది కదా అక్క, నేర్చుకో. వందనాలు. నేర్చుకోవాలనా? అట్లా చెప్పాలనా తమ్ముడు? నేర్చుకో సరేనా? చెప్పు నాన్న. వందనాలు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆదాము నుండి అబ్రహాము వంశావళి చెప్పు ఆదాము. సేతు ఎనోసు తెయరాను మహాలరేడు ఎరేడు అనుకు మెతుషెల లెమెకు నోవాహు షేము అరుపాసెదు సెరహు ఎబెలు పెలెగు రెయు సెరుగు నహోరు తెరహు ఇంగమా అబ్రహాం. వెరీ గుడ్ ప్రేమ. సూపర్ నాన్న. దేవునికి స్తోత్రం చెప్పు. థ్యాంక్ యూ జీసస్ చెప్పు. టీవీ ఓపెన్ చేద్దాం.
ఇక్కడ పట్టుకో. వాయబ్బా ఏంది ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. వదులు ఇక ఆడిచే. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు. ఏమప్పా అంతలే అయిపోయినావా. నాకు ఇది ఇచ్చినావు కదా అని థ్యాంక్ యూ చెప్పినావా? మరి నీకు అమ్మని ఎవరు ఇచ్చినారు చెప్పు. దేవుడే కదా. దేవుడు నీకు అమ్మని ఇచ్చినాడు, అన్నీ ఇవ్వడానికి అన్నీ చూసుకోవడానికి అమ్మని ఇచ్చినాడు కదా. అందుకు దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. దేవునికి ఎట్లా చెప్తాం? థ్యాంక్ యూ దేవుడా అని చెప్పాలా. దావీదు పట్టణమందు రక్షకుడేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు. బకెట్లో కూర్చున్నా. బా ప్రేమ్ ఇప్పుడు బకెట్లో కూర్చొని నీళ్ళు థైరాయిడ్ టెస్ట్ కోసమని మా మిస్సెస్ మరియు ప్రేమ్ ఇద్దరు బ్లడ్ తీసుకోవడం జరిగింది. మొత్తానికి నెగిటివ్ అని వచ్చింది ఇద్దరికి. అంటే కొంచెం చెప్పిన పిల్లలను ఎంకరేజ్ చేయాలా, డిసప్పాయింట్ చేయకూడదు మనం కూడా. యాడికి నన్ను ఎడకొతానా ప్రేమ? ఏడుస్తున్నాడు పిల్లడు. ఓనా నా ఏడ్చదు నాన్న, ఏడ్చదు. ఎందుకు ఏడ్చున్నావే? ఎందుకు ఏడ్చున్నావు? సూది వేసినారా? బలంగా వేసినారా నీకు సూది? ఏడ్సాకులే. ఎక్కడికి వచ్చినావే? రెస్టారెంట్కి వచ్చిన యాస్పెట్లో నువ్వు పుట్టకుండా అమ్మ పని చేసింది రోయ్. కూర్చున్నారు నిన్ను. ఏ బి చెప్పు. ఏ బి 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 ఏనే కావాలా? ఏ షేప్స్ అంట. బి సి ఏనే కావాలా? ఏ తప్ప ఏం రావు కదా మనకి. మాకు ఏనే వచ్చాది, మాకేమి రాదు. ఏను ఏ అదా ఎవరు నేర్పించినారే? ఏ నువ్వు తాత పర్వాలేదే, ఊరి తాతలు ఊరికోంగా అన్నీ నేర్పించాడు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ నైట్, టాటా, బై బై. బాబాయ్. ఎవరికి విన్నారు నాన్న వాళ్ళు? ఏంది కట్ట మీద నడుచున్నారు సినోడు వాళ్ళు? వాడు వాళ్ళు నన్ను పిలుచుకోవాలి అని ఏడుచున్నాడు చిన్న. తొందరగా వచ్చేసాం. రెడీ 1 2 3 హాయ్ ప్రేమ, ఇక్కడ ఎవరు నీ ఫ్రెండా? ఏం పేరు? ఏ హాయ్ చింటూ, మాట్లాడి చింటూని. బాగున్నాం చింటూ, నువ్వు బాగున్నావా? అంటే నాలా బాగున్నా మాట్లాడతా. బాగున్నావు అనాలి. బాగున్నాం చింటూ, నువ్వు బాగున్నావా? చింటూ ఎందుకు వచ్చినా ఇక్కడికి? దేవుని కథ చెప్పడానికి వచ్చినావా? దానియలు కథ చెప్పడానికి వచ్చినావా చింటూ? ఓ థ్యాంక్స్ చింటూ. ప్రేమ ఇక్కడ చూడు,
నీ జీవితంలో ఉండే మాలిన్యం తీసేసుకో. ఓ ఎవరు పెడతారు నాకు? దేవుడు పెడతాడు నువ్వు మారితే. దేవుడు సాయం చేస్తాడు. నువ్వు పెడతావా పెట్టవా? నువ్వు పెడతావా పెట్టవా నాకు? పెడతామను. ఎప్పుడు? మేము పెద్ద పెరిగినాక పెడతాం. అంతవరకు నువ్వు పని చేసుకో. దేవుడు నీ కాళ్ళు చేతులు ఇచ్చినాడు కదా. చూడు 20 రూపాయలు ఇచ్చి కూడా ఇచ్చినాడు చూడు ఇప్పుడే. ఏం లేదు. చెప్పు మమ్మీ. దేవునికి అపవాదికి చాలా తేడా ఉంది. నువ్వు నరకంలో పడతావా? నువ్వు నేనైతే దేవుని దగ్గరికి వెళ్తాను. నువ్వు నన్ను తీసుకుపోతా దేవుని దగ్గర. తీసుకోవాలంటే నువ్వు మారను. నేను మారినేను తీసుకుపోతావా? నువ్వు మారలేదు, మారు. మందు తాగడం మానుకో, అప్పుడు మారినట్టు. నీకంటే తెలుసు. అదే ఎవరు? ఇంట్లో అత్త కూడా నీ వలన తిట్లో తిరుగుతాను నేను. అందుకే ఇద్దరు నరకానికి పోతారు నువ్వు. మా ఇద్దరిని తీసుకొని పో. మీ ఇద్దరు ఆడ కూడా కలిసి ఉంటాము. అట్టుండరు. ఆత్మ మాత్రమే దేవుడు అంటారు. ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇది మట్టి నుంచి తీయబడింది. నాకు తెలియదు. మమ్మల్ని తీసుకొని పోతా తీసుకుపోవా? ఇప్పుడు తీసుకోపోం. దేవుని నమ్ము, నేను తీసుకుపోతాను. రెండోది నాకు ఆకలి అవుతుంది, ఆమె తింటా. ఏసుకు తప్ప వేరే మూడోది యేసు గురించి నాలుగోది ఆదివారం 5 అమ్మ నాన్నని అమ్మను 6 నీ మాట ఎదురు 7 అమ్మాయి అమ్మాయినే కానీ తప్పుగా 3 8 9 చెప్పు. అబద్ధ సాక్ష్యం నిజం నిజమే చెప్పాలి. 10 పొరుగు నీ పొరుగు అంది. ఆశ ఇవి చేసిన వాళ్ళు దేవుని పిల్లలని చెప్పు. ఇవి చేయని వాళ్ళు సాతాను. మొత్తానికి కంప్లీట్ చేసామన్నమాట. కంప్లీట్ చేస్తున్నాము. దగ్గర ప్లాస్టింగ్ వెళ్ళి కదా దానికోసం అన్నమాట. ఇదంతా అల్లుకుండే కదా, అంత ఇటు చెట్టు గిట్టు అంతా ఆడేసాం అన్నమాట కట్టి. ఇదంతా చేయాలి.
ఒకటో రోజున వెలుగు, రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు, నాలుగవ రోజున సూర్య చంద్రులు, ఐదవ రోజున చేపలు పక్షి, ఆరవ రోజున జంతువులు, అలానే హవ్వ. ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు, నాలుగవ రోజున సూర్య చంద్రులు, ఐదవ రోజున చేపలు పక్షులు, ఆరవ రోజున జంతువులు, అలానే హవ్వ. వావ్, మ్యాచింగ్ వేసినారు ఇద్దరు. అంటే ప్రేమ, ఇది అమ్మ ఎప్పుడు కుట్టింది నీకు? ఇదే ఆ, మా అవ్వ వచ్చింది. ఇది ఇది నీదే కదా, ఇది నీదే కదా. ఆవ్, చిన్నప్పటి చిన్నప్పుడుది నీకు కట్టింది ఇప్పుడు. సరే, తమ్ముడికి కట్టింది కదా. ఎవరు నాకు కొట్టేది మీకు? ఉవ్వది తెలియదు పట్టుకున్నావు. అమ్మ కుట్టింది, అమ్మ అదే నువ్వు వచ్చుకున్నావు. అమ్మ కుట్టింది. నేను కూడా కుట్టించుకుందాం అనుకున్నాను మిమ్మల్ని చూసి, కానీ కుట్టించుకోలేకపోయినా ప్రేమ. ఎట్టా? అయ్యో, మీరిద్దరు మ్యాచ్ వేసుకున్నారు. నాకు నాకు